క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆగమన కాల రెండవ వారంలో ఉన్నాము. ఈ వారంలో మనకు దైవవాకు పఠనాల ద్వారా బోధించబడే అంశం శాంతి. మనందరికి తెలిసిన విధంగా ప్రపంచంలో క్రైస్తవుల జనాభా సంఖ్య ఎక్కువ. కాబట్టి క్రైస్తవులు ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. కానీ 1914లో మొదటి ప్రపంచ యుద్ధం చోటు చేసుకుంది. ఈ విధంగా ప్రపంచమంతటిపైన అశాంతి నెలకొని ఉంది. అశాంతికి గురి అయిన ఈ లోకానికి ప్రభువు 1917వ సంవత్సరంలో మరియ తల్లి ద్వారా తన యొక్క శాంతి సందేశాన్ని ఫాతిమా నగరిలో మనందరికీ తెలియజేసి ఉన్నారు. అందుకే యెషయా ప్రవక్త మొదటి పట్టణంలో ఈ విధంగా అంటున్నారు, ఎవరైతే ప్రభు ఆజ్ఞలను పాటిస్తారో వారి హృదిలో శాంతి ఒక నది వలె ప్రవహిస్తుందని. నేటి సువార్తలో చూస్తే శాంతి రాజు అయిన క్రీస్తు ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచడానికి మొదటిగా బాప్తిస్మ యోహాను గారు వచ్చి ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఉత్థానమైన పిదప ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే శాంతి. మరి మనం ఒకవేళ ప్రభు యొక్క శాంతికి దూరమయ్యి లోకానికి బానిస అయ్యి కుటుంబ పరిస్థితుల ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారా, మానసిక ఒత్తిడి ద్వారా ప్రభు యొక్క శాంతిని కోల్పోతే తిరిగి ఈ ఆగమన కాలంలో ప్రార్థనలు సలుపుతూ పశ్చాత్తాప హృదయముతోని ప్రభువుని శాంతిని ప్రసాదించమని ప్రార్థించాలి. నేటి పునీతురాలు పునీత లూసీ గారు 3వ శతాబ్దానికి చెందిన హతసాక్షి. ఆనాటి చక్రవర్తి ఒక ఆజ్ఞను జారీ చేసి ఉన్నారు. అదేంటంటే ఆనాటి ప్రజలు అందరూ కూడా తనను మాత్రమే ఆరాధించాలని. కానీ లూసీ గారు ఆ చక్రవర్తిని ఆరాధించక నిజమైన దేవుడు క్రీస్తు ప్రభు అని గ్రహించి చిత్రహింసల్లో కూడా ప్రభు యొక్క శాంతిని వెతికి ప్రభుకి సాక్షిగా మరణించారు. కాబట్టి ఆ పునీతురాలి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయముతోని మనం కూడా ప్రభుని ప్రేమించి ఆయన తెలుసుకొని ఆయనకు శాంతిని పొందుకునే కృపను దయచేయమని ప్రభుని ప్రార్థించుదాం.